ఒక ఎమ్మెల్యే కొడుకులో ఉండి రేప్ చేసావు మామూలే, దాన్ని చంపకుండా ఎందుకు వదిలేసావు? సమయానికి నేను ఎదురొచ్చాను కాబట్టి సరిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టబోతుంది. రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే అవును వస్తాను. గీత బర్త్డే అంటే కదా? ఓకే నేను అనుకున్నదే నిజమైంది మిస్టర్ సూర్య. ఎమ్మెల్యే కొడుకు రమణని, రౌడీ షీటర్ వినోద్ని, స్టూడెంట్ సాయిని, సిఐని మర్డర్ చేసింది నువ్వేనన్నమాట. చూడు మిస్టర్ సింహ, దయచేసి నా దారికి అడ్డురాకు. ఈ సంఘని నాకు 5 నిమిషాలు వదిలేస్తే, దీన్ని అడ్డంగా కోస్తే దీని లవర్ ఆ మహేష్ గాడి అడ్రస్ తెలుస్తుంది. ఆ మహేష్ గాడిని చంపిన తర్వాత నన్నేమైనా చెయ్యి, ఆ తర్వాత నాకేం జరిగిన ఐ డోంట్ కేర్. కూల్ డౌన్ కూల్ డౌన్. ప్రిన్సిపల్ గా ఎంతో మంచి పేరున్న మీరు ఈ మర్డర్స్ అన్ని చేశారంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కథ ఉంటుంది. ప్లీజ్ దయచేసి నన్ను నమ్మి అదేంటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను. ఓకే సార్, చెప్పేస్తాను. నేను గతంలో విజయవాడలో ఉండేవాడిని. అప్పుడు నాకు ఈ ప్రపంచం ఉన్నది ఒకే ఒకటి, అది నా చెల్లి, పేరు దీపు. అదంటే నాకు ప్రాణం. దీపు దీపు ఇట్లా. ఏంటన్నయ్యా? కమ్యా, కంగ్రాచులేషన్. దేనికన్నయ్యా? పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యావు. యా, థాంక్యూ. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళి అక్కడే చదువుకోవచ్చు. నువ్వు రావాలన్నయ్యా? కుదరదమ్మా, నాకు రావడానికి సంవత్సరం పడుతుంది. ముందు నువ్వు వెళ్ళి ఓ మంచి హాస్టల్ చూసుకుని అక్కడే చదువుకో. నేను తర్వాత వస్తాను. ఈ మధ్యలో అప్పుడప్పుడు నేను చూడడానికి నేను వస్తానుగా. ఓకే ఓకే, నువ్వు ప్యాక్ చేసుకో. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సాయంత్రం మనం గ్రాండ్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటాము హోటల్లో. ఓకే ఓకే, వెళ్ళి రెడీ అయిపో. గో ఆన్. అన్నయ్య, ఏ అన్నయ్య, టైం అవుతుంది, త్వరగా రారా. రోజు నాదే లేట్ అంటావు, ఇప్పుడు నువ్వే లేట్. త్వరగా రారా. ఏంట్రా, ఏంటా కేకలు? వస్తూనే ఉన్నాను కదా. అన్ని ప్యాక్ చేసుకున్నావా? సర్దుకున్నాను. మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు. అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్నయ్యని మర్చిపోతావా? ఏంటి అన్నయ్య, నిన్నెలా మర్చిపోతానురా? నువ్వు మర్చిపోతావేమోనని నా ఫీలింగ్. నన్ను మర్చిపోవని మాట. అయినా నాకు అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు సర్వస్వం నువ్వే కదరా. అయినా నిన్నెలా మర్చిపోతానురా? అవును, నేను నీకెలాగో నువ్వు నాకు అలాగే. నిన్ను ఒంటరిగా పంపించాలంటే నాకు బాధగా ఉందిరా. అదేంట్రా, నాకు ధైర్యం చెప్పి నువ్వు బాధపడుతున్నావేంటి? 1 సంవత్సరంలో వస్తానని చెప్పావు కదరా. రే, నీకు తప్పకుండా ప్రమోషన్ వస్తుంది లేదా? ఇద్దరం కలిసి ఒకే చోటుందా. ట్రైన్ టైం అవుతుందిరా, వెళ్దాం పదా. సరే, నువ్వు మాత్రం నాకు రోజుకొకసారి ఫోన్ చేయాలి. నాకు వీలైనప్పుడల్లా నిన్ను చూడడానికి వస్తాను. ఓకే, పద బయలుదేరుతావరా. వాడు ముట్టి చీటరే. సినిమాకి వెళ్దామని చెప్పి పెద్ద హ్యాండ్ ఇచ్చాడు. నీకేనా? నాకు ఇచ్చాడు హ్యాండ్. మీ ఇద్దరికేనా? నాకు కూడా అంతేలే. అంటే నీకు కూడానా? ఏ సరే, ఈ అమ్మాయి పేరు దీపిక. ఈ రోజు నుంచి మనతోటే ఉంటుంది. సో ఈ రోజు నుంచి మనందరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏ మంచి చెడు వచ్చినా మనందరం కలిసే పంచుకోవాలి. ఓకే.
దీపు దీపు బాగున్నా అన్నయ్య? నేను బాగానే ఉన్నాను రా. కాకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేయడంతో నాకేమీ తోచడం లేదు. ఓసారి నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. అవును, నువ్వేంట్రా ఇలా సన్నంగా తయారయ్యావు? టైంకి భలే భోంచేయలేదు కదా? వాడివిలే అన్నయ్య. నేను ఇంకా లావుతున్నానేమోనని భయపడుతున్నాను. ఆహా, నువ్వు కనీసం 2 కిలోలన్నా తగ్గుంటావు. భలే వాడివిలే. ఎప్పుడు తిన్నావో ఏమో. పద భోంచేద్దాం. ఆ. వెళ్ళొస్తాను దీపు. ఏంటో ఇలా వచ్చావు అలా వెళ్ళిపోతానంటున్నావు. నిన్ను చూడాలని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చాను. అయినా నెక్స్ట్ సండే వస్తానుగా. కానీ నువ్వు మాత్రం టైంకి భోజనం చేసి రెస్ట్ తీసుకో. ఆ. ఏదో నువ్వు చదువుకుంటావంటేను ముచ్చటపడి పంపించాను. ఓకే, వెళ్ళొస్తాను. ఓకే అన్నయ్య. బై బై. ఆ. వీళ్ళంతా మా రూమ్మేట్స్. సంజ, మహి, జయ. నమస్తే. మా అన్నయ్య. మా దీపు ఎంతసేపు మీ గురించే చెప్తూ ఉంటది. మీరు తనని ఎంతో బాగా చూసుకుంటున్నారని. మీలాంటి ఫ్రెండ్స్ దొరకటం నేను లేని లోటు నా చెల్లికి కొంతైనా తీరుతుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అయ్యో, అంత గొప్పగా మాట్లాడటం మీ సంస్కారం. దీపు మా ఫ్రెండ్ అవటం మా అదృష్టం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోదు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటామా? ఓకే దీపు. సరే అన్నయ్య. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. ఓకే అండి. ఏంట్రా మామ వీడు ఇంకా రాలేదు? ఇప్పుడు టైంకి వచ్చేచ్చాడ్రా. అదో వీడు హాయ్ మామ. హాయ్. గుడ్ న్యూస్ రా. ఏంటి చెప్పు చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పే. మన దీపం ఉంది కదా, హాస్టల్లో ఒంటరిగా ఉంది. ఓకే ఓకే ఎవరమ్మా నువ్వు? ఏమిటి, ఏమైంది? సార్, నా పేరు దీపిక సార్. ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. ఎమ్మెల్యే రాయుడి కొడుకు రమణ, వాడి ఫ్రెండ్స్ నన్ను అల్లరి చేస్తుంటే నేను పోలీసులకి చెప్తానన్నాను. దాంతో నన్ను బలవంతంగా. బాధపడకమ్మా, నాకంతా అర్థమైంది. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కి సార్. మంచి పని చేస్తున్నావు. సరే, స్టేషన్ వరకు ఎందుకు? ఆ బేవర్స్ నా కొడుకుల్ని ఇప్పుడే తన్నుకుంటూ తీసుకొస్తాను. ఎక్కడున్నారో చూపించు. ఇక్కడే ఉన్నారు సార్. ఇదిగోండి సార్, ఈ రాక్షసులే సార్. ఏంటి సార్ గొళ్ళెం పెడుతున్నారు? నేను తంతుంటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదని లాక్ చేశాను. ఒరే సోంబేరదవల్లారా, లేవండి లేవండి. ఒక ఎమ్మెల్యే కొడుకు అయ్యుండి రేప్ చేశావు మామూలే. దాన్ని చంపకుండా ఎందుకు వదిలేశావు? సమయానికి నేను ఎదురొచ్చాను కాబట్టి సరిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టబోతుంది. రేయ్, ఛీ, రాస్కెల్. పోలీస్ ఉద్యోగం చేస్తూ నువ్వు కూడా ఈ రాక్షసులతో చేతులు కలుపుతావా? అనవసరంగా నిన్ను నమ్మొచ్చాను రా. ఉండు, మీ మొత్తం సంగతి తెలుస్తాను. వెళ్ళావులే రాయే, చాలా మంది అయ్యో, చెల్లికి ఇద్దామని తెచ్చిన డబ్బులు ఎవడో మర్చిపోయాను. పాపం తెచ్చింది. అలా నా ప్రాణానికి ప్రాణమైన చెల్లి చనిపోయింది. దాంతో నా చెల్లి చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాను. అందుకే
కావాలని డబ్బు ఖర్చు పెట్టుకుని మరి వాళ్ళ నలుగురు చదివే సిటీ కాలేజ్కి ప్రిన్సిపల్గా వచ్చాను. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతున్నాడో వివరాలన్నీ సేకరించాను. ముందు ఆ కోటీశ్వరి కొడుకైన సాయిని, తర్వాత రౌడీ షీటర్ వినోద్ని నా చెల్లిని కేసు పెట్టనివ్వకుండా ఆపి మర్డర్ చేయించినందుకు సిఐని కూడా చంపేశాను. ఇక ఆ ఎమ్మెల్యే కొడుకు రమణని అమ్మాయిల పిచ్చి ఆశగా పెట్టి గెస్ట్ హౌస్లో చంపాను. మిగిలింది ఆ ఒక మహేష్, వాడిని కూడా చంపుతాను. అప్పుడే నా చెల్లి ఆత్మకి శాంతి కలుగుతుంది. ప్లీజ్ ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్. మిస్టర్ సూర్య, ఏ మనిషి పుట్టగానే దుష్టుడు కాడు, దుర్మార్గుడు కాడు. మీ చెల్లికి అన్యాయం చేసిన ఆ నలుగురు వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల అలా నేరగాళ్ళుగా మారారు. అది వాళ్ళ తప్పు. కానీ ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న మీరు కూడా వాళ్లలాగా ఆవేశానికి లోనే అందరినీ చంపుకుంటూ పోతే అసలు ఈ సమాజంలో మనుషులే మిగలరు. మీకు జరిగిన అన్యాయం నాకు అర్థమైంది. దీనికి కారణమైన ఆ మహేష్ని, ఆ ఎమ్మెల్యే రాయుణ్ణి, వాడి తొత్తుల్ని నేను వెంటనే అరెస్ట్ చేస్తాను. నన్ను నమ్మండి. మీలాంటి ఆఫీసర్స్ కొద్ది గొప్ప ఉండబట్టే కనీసం కొంతమంది ఆయన ఈ భూమి మీద బతకగలుగుతున్నారు. సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆ మహేష్ కట్టి చంపి నాకై నేనే వచ్చి మీ ముందు లొంగిపోతాను సార్. సారీ, చట్టం అనేది ఒకటి ఉంది. అదేం చేయాలో దానికి తెలుసు. దయచేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించకండి. మీకు అన్యాయం చేసిన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను. నన్ను నమ్మండి. ఇట్స్ ఏ ప్రామిస్. సరే, ఓకే సార్, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ సూర్య. కమాన్, లెట్స్ గో. ఝన్ 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 తెలుగు వన్